హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో ఏపీ టెట్ మరియు డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ని బేస్ చేసుకొని ఫ్రెండ్స్, మరి ఈరోజు న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి ఆర్టికల్ మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే, మరి ఏపీ బేస్ చేసుకొని ఈరోజు న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి ఆర్టికల్స్ ఒక్కసారి మనము అబ్జర్వ్ చేద్దాం. ఫ్రెండ్స్, మన ఛానల్ టెట్ మరియు డిఎస్సికి సంబంధించింది కాబట్టి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. వీడియోకి చిన్న లైక్ చేయండి. మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాము, జాయిన్ కాగలరు. అదేవిధంగా ఎస్జిటి టెట్ ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ని బేస్ చేసుకొని ఇదే చివరి అవకాశం ఫ్రెండ్స్. మరి 50% డిస్కౌంట్తో ప్రజెంట్ కోర్సెస్ అయితే రన్ అవుతున్నాయి. ఇదే చివరి అవకాశము. మరి అవకాశాన్ని అయితే మిస్ చేసుకోవద్దు. ఇంకా 23 డేస్ సమయం ఉంది కాబట్టి ఈ సమయాన్ని మాత్రం మీరు పర్ఫెక్ట్గా వినియోగించుకుంటే టెట్లో మంచి స్కోర్ అయితే సాధించగలరు. ఒక్కసారి మనం 50 కోర్సెస్ ఆఫర్స్ పరంగా ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఎస్జిటి పరంగా టెట్ కంప్లీట్ సిలబస్ బేస్ చేసుకొని టెక్స్ట్ బుక్ను బేస్ చేసుకొని క్లాస్ వైజ్గా లెసన్స్ వైజ్గా మీకు ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నాము. మరి మన ఎగ్జామ్స్ కావాలి అనుకుంటే ప్రెజెంట్ ఆఫర్తో 50% ఆఫర్తో కేవలము 300 రూపీస్కి మాత్రమే ఇస్తున్నాము. టెట్ కంప్లీట్ సిలబస్ బేస్ చేసుకొని టెక్స్ట్ బుక్ ఆధారంగా క్లాస్ వైజ్గా లెసన్స్ వైజ్గా మీకు ఎగ్జామ్స్ ఉంటాయి. ఎవరికైనా కావాలి అనుకుంటే 300 రూపీస్కే ఇస్తున్నాము. ఇన్ కేస్ మీకు క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ కావాలి అనుకోండి, ఆఫర్తో 600 రూపీస్కి మాత్రమే ఇస్తున్నాం ఫ్రెండ్స్, టెట్ కంప్లీట్ సిలబస్ బేస్ చేసుకొని. నెక్స్ట్ మొత్తం సిలబస్ని 20 పార్ట్స్గా డివైడ్ చేసి మనము 20 రివిజన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము. ఎవరికైనా మన 20 రివిజన్ ఎగ్జామ్స్ రాయాలి అనుకుంటే ఇది కూడా కేవలము ఆఫర్తో 300 రూపీస్కే రన్ అవుతుంది. మరి నా నెంబర్ సేవ్ చేసుకోండి, ఎంవీఆర్ నంద్యాల 8341949272. నా వాట్సాప్ నెంబర్ ఎంవీఆర్ నంద్యాల 8341949272. మీకు ఏ కోర్స్కి అయితే కావాలి అనుకుంటున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్స్ కావాలి అనుకోండి, ఓన్లీ ఎగ్జామ్స్ పర్పస్ అని నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. క్లాసెస్ అండ్ ఎగ్జామ్స్ కావాలి అనుకుంటే క్లాసెస్ అండ్ ఎగ్జామ్స్ పర్పస్ అని మెసేజ్ చేయండి. రివిజన్ టెస్ట్లు కావాలి అనుకుంటే రివిజన్ టెస్ట్ పర్పస్ అని మెసేజ్ చేయండి. ఎగ్జామ్ డేట్ వరకు వ్యాలిడిటీ ఇస్తున్నాము. మీకు క్లాసెస్ ఎగ్జామ్స్ అయితే మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినండి, ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోండి. ప్రీవియస్ బ్యాచ్లో యాక్టివేట్ చేసి మీకు ప్రీవియస్ షెడ్యూల్స్ కూడా సెండ్ చేయడం అయితే జరుగుతుంది. ఎగ్జామ్స్ పరంగా అయితే మీకు టెట్ ఎగ్జామ్ డేట్ వరకు వ్యాలిడిటీ ఇస్తున్నాము. మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా ఎగ్జామ్స్ రాసుకోండి. మరి 50% డిస్కౌంట్ ఇదే చివరి అవకాశము. మరి ఈ రోజుతో క్లోజ్ అవుతుంది. ఈ అవకాశాన్ని అయితే మిస్ చేసుకోవద్దు. నా నెంబర్ సేవ్ చేసుకోండి, 8341949272. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రము మర్చిపోవద్దు. మరి లేట్ చేయకుండా ఈరోజు న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి ఆర్టికల్ మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే, జాబ్ క్యాలెండర్పై కసరత్తు అని ఇచ్చాడు క్లియర్గా. విభాగాల వారీగా ఖాళీల వివరాలు సేకరిస్తున్నటువంటి ప్రభుత్వము నేరుగా నియామకాలకు వచ్చేటువంటి పోస్టులో 99,000 ఖాళీలు, 24 శాఖల వివరాలు పెండింగ్. ఏపీ న్యూస్ బేస్ చేసుకొని ఒక్కసారి మీరు దీన్ని బేస్ చేసుకొని మరి విద్యారంగంలో ఎన్ని ఉన్నాయి, పాఠశాల విద్యను బేస్ చేసుకొని ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు చూడండి. రెవెన్యూలో 13,000 ఖాళీలు. ఆర్థిక శాఖ వద్ద ఉన్నటువంటి వివరాల ప్రకారము రెవెన్యూ శాఖలో మొత్తము 13,000 ఖాళీలు ఉన్నాయి. నెక్స్ట్ హెచ్ఓడీలు ఇప్పటి వరకు 4,787 ఖాళీలు నిర్ధారించారు. వీటిలో నేరుగా నియామకాలు వచ్చేటివి 2,552 పోస్టులను ఇచ్చాడు. ఉన్నత విద్యాశాఖలో 7,000 పోస్టులు ఖాళీ, విశ్వవిద్యాలయాల్లో 3,000 పోస్టులకు పైగా ఖాళీలు ఉన్నాయనేటువంటి న్యూస్ అయితే ఇచ్చాడు. పురపాలక పట్టణాభివృద్ధి శాఖలో 27,000 ఖాళీలు ఉన్నాయి. దాదాపుగా 23,000 నేరుగా నియామకాలు చేపట్టాలని ఆశిస్తున్నారు. నెక్స్ట్ నైపుణ్యాభివృద్ధి శిక్షణ విభాగంలో 4,000కు పైగా ఖాళీలు ఉన్నాయి. నేరుగా 2,600 పోస్టులు నియామకాల ద్వారా వచ్చేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. అదేవిధంగా వ్యవసాయ శాఖలో 3,000కు పైగా ఖాళీలు ఉన్నాయని ఇచ్చాడు. పంచాయతీరాజ్ శాఖలో 26,000 ఉండొచ్చు అన్నటువంటిది ఒక అంచనా కనిపిస్తుంది. మహిళా శిశు విభిన్న ప్రతిభావంతులు సీనియర్ సిటిజన్స్ విభాగంలో 2,400 ఖాళీలు ఉన్నాయనేటువంటి న్యూస్ అయితే మనకు వచ్చింది. మరి పాఠశాల విద్యను బేస్ చేసుకొని పాఠశాల విద్యాశాఖతో సహా కలిపి 24 విభాగాలు మంజూరు పోస్టులు ఖాళీల వివరాలు నిర్ధారించలేదు. పాఠశాల విద్యలో బోధనేతర అన్ని రకాల ఖాళీలు కలిపి 30,000 వరకు ఉండొచ్చు అనేటువంటిది ప్రాథమిక అంచనా అయితే మనకు క్లియర్గా కనిపిస్తుంది. అంటే ఇక్కడ మనకు బోధనేతర అన్ని రకాల ఖాళీలు కలిపి 30,000 వరకు ఉండొచ్చు అనేటువంటి ఒక ప్రాథమిక అంచనాకు రావడం అయితే జరిగింది. నెక్స్ట్ ప్రజారోగ్యము కుటుంబ సంక్షేమ విభాగంలో
10,000 పోస్టులు ఉండేటువంటి ఆలోచన అయితే 10,000 పోస్టుల వరకు ఉండొచ్చు అనేటువంటిది అయితే న్యూస్ పేపర్లో ఇవ్వడం అయితే జరిగింది. అంటే ఇక్కడ ఓవరాల్గా పాఠశాల విద్యలో బోధనేతర అన్ని రకాల ఖాళీలు కలిపి సుమారుగా 30,000 వరకు పోస్టులు ఉండొచ్చు, 30,000 వరకు ఖాళీలు ఉండొచ్చు అనేటువంటి అంచనా ప్రకారం ఈరోజు ఒక న్యూస్ పేపర్స్లో ఆర్టికల్స్ రావడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, ఏది ఏమైనా కానివ్వండి, సో డిఎస్సిలో పోస్టుల సంఖ్య ఎన్నైనా ఉండనివ్వండి, సో మీరు ప్రైమరీగా ఇప్పుడు టెట్ స్కోర్ పెంచుకోండి. సో టెట్ స్కోరు మనకు డిఎస్సిలో ఎన్ని పోస్టులు ఉన్నా కానివ్వండి, తక్కువ పోస్టులు ఉన్నా, మీ కేటగిరీకి ఎన్ని ఉన్నా కానీ మీకు టెట్ స్కోర్ చాలా చాలా కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి టెట్లో స్కోర్ పెంచుకోండి. మళ్ళీ చెప్తున్నా ఫ్రెండ్స్, ఇంకా 23+ డేస్ సమయం ఉంది. కాబట్టి ఈ సమయాన్ని మీరు పర్ఫెక్ట్గా వినియోగించుకుంటే టెట్లో మీరు మంచి స్కోర్ అయితే సాధించగలరు. పాసిబిలిటీ ఉన్నంత వరకు సోషల్ నెట్వర్క్స్కి దూరంగా ఉండండి. నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేయండి. ఎగ్జామ్స్ రాయడం అలవాటు చేసుకోండి. మీరు చేసేటువంటి మిస్టేక్స్ సరి చేసుకోండి. తెలిసి తప్పులు చేస్తున్నప్పుడు అలా చేయకుండా జాగ్రత్త పడండి. ఇవన్నీ మీకు టెట్ స్కోర్ మంచి స్కోర్ తెచ్చుకోవడానికి, టెట్టే కాదు ఈవెన్ డిఎస్సికి కూడా యూజ్ అవుతుంది. టెట్లో సిలబస్ మొత్తం మీకు డిఎస్సికి కూడా చాలా వరకు యాడ్ అవుతుంది. కాబట్టి ఈ ప్రిపరేషన్ మీకు డిఎస్సి స్టాండర్డ్లో ఉండాలి. అదేవిధంగా టెట్ మార్క్స్ 100% స్కోర్ చేసే విధంగా ఉండాలి. ఏది ఏమైనా కానివ్వండి, టెట్లో 100% మంచి స్కోర్ చేయడానికి అయితే ప్రయత్నించండి. సో నెగిటివ్ థాట్స్ వద్దు. నేను 135, 140 స్కోర్ సాధించగలనా అని క్వశ్చన్ మార్క్ వేసుకోవద్దు. సాధించగలను అనేటువంటి నమ్మకంతో సాధించడానికి చేయాల్సినటువంటి కృషి, సాధించడానికి చేయాల్సింది ఏం చేయాలి, ఎలా చేస్తే ఎలా ప్రిపరేషన్ చేస్తే ఆ స్కోర్ సాధించగలము అనేటువంటి ఆలోచనతో ముందుకెళ్ళు. కంపల్సరిగా నువ్వు విజయం అయితే సాధించగలవు. ఓకే ఫ్రెండ్స్, మరి విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మరి పోస్టులు ఎన్ని ఉన్నా కానివ్వండి, మీ టార్గెట్ ఇప్పుడు టెట్లో మంచి స్కోర్ అనేటువంటి ఆలోచనతో ముందుకెళ్తే పక్కాగా మీరు మంచి స్కోర్ అయితే సాధించగలరు. మరి టెట్ పరంగా ఇవే చివరి బ్యాచెస్. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. నా నెంబర్ సేవ్ చేసుకోండి, 8341949272. వన్స్ అగైన్ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.